చెన్నూరు పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్, పంట నష్టపోయిన రైతులకి 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని బాల్కసుమన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, గడిచిన 4 ఏళ్లలో 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికాడని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చెన్నూరు నియోజకవర్గంలో వివేక అరాచకాలు పెరిగాయని, సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు, బైండ్ ఓవర్లు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే వివేక్ చెన్నూరు అభివృద్ధిని మర్చి ఢిల్లీ చుట్టూ తిరిగిస్తూ రేవంత్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చి తన కుమారునికి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడని ఆయన ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, లేనట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగానికి సంబంధించి పలు కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనే ఆలోచనతో రైతు దీక్షకు పిలుపునియడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రైతు దీక్ష కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టినాం. దీనికి మాజీ మంత్రివర్యులు, మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారితో పాటు చాలామంది మా ప్రజాప్రతినిధులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువకులు, సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా హాజరు కావడం జరిగింది. చెన్నూరు వేదికగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యాసంగి సీజన్లో దాదాపు 20 లక్షల ఎకరాల వరకు పంటలు ఎండిపోయినాయి. ఎండిపోయిన ప్రతి పంటకు సంబంధించినటువంటి ప్రతి ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం, ఆ కంపెన్సేషన్ రైతు కుటుంబానికి ఇవ్వాలి. 2 లక్షల రుణమాఫీ మీరు చేస్తామని ఏదైతే మాట ఇచ్చినారో 2 లక్షల రుణమాఫీ చేయాలి. అదేవిధంగా కడుపు నిండా రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలి. రైతు భరోసా కింద మీరు ఇస్తామన్న 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి కౌలు రైతులతో సహా దాన్ని ఇవ్వాలి. మీరు గతంలో హామీ ఇచ్చినట్టుగా వడ్లు ప్రతి క్వింటాల్కు మద్దతు ధర మీద బోనస్ 500 రూపాయల చొప్పున చెల్లించాలి. అంతేకాకుండా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఈ మధ్య రద్దు చేస్తున్నారు. గతంలో ఉన్నట్టుగానే వడ్ల కొనుగోలు కేంద్రాలను ఉంచి వడ్లు యాసంగి సీజన్కి సంబంధించి కోతలు స్టార్ట్ అయినాయి కాబట్టి వడ్లను కొనాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దుర్మార్గం ఏంటంటే, నిన్న 41 డిగ్రీల ఎండలో కేసీఆర్ గారు 70 ఏళ్ళ వయసులో కాలు బాగా లేకున్నా, ఆరోగ్యం బాగా లేకున్నా కట్టె పట్టుకొని 12 గంటల పాటు కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల దగ్గరికి పొలం బాటకి వెళ్ళి ఎండిపోయినటువంటి పంటల్ని కేసీఆర్ గారు చూసి రైతులకు ధైర్యాన్ని నింపి కొట్లాడదాం, పోరాటం చేద్దాం, ఏం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని ఆత్మస్థైర్యాన్ని నూరిపోస్తే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ గుంపు మేస్త్రి మాత్రం ఏసీ గదుల్లో హైదరాబాద్లో మంత్రులు ఆయన అందరూ కూడా కలిసి విహరిస్తున్నారు. నిన్న ఉప్పల్ స్టేడియంలో సినిమా తారలతో కలిసి క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఇవాళ నాన్ సీరియస్గా ఈ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటి వరకు వ్యవసాయం మీద, సాగునీటి రంగం మీద, అదేవిధంగా విద్యుత్ రంగం మీద ఈ మధ్యకాలంలో సమీక్షలు లేవు, అధికారులతోని మాట్లాడాలు లేవు, వీళ్ళకి పరిపాలన పరమైన అనుభవం లేదు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీకి 1,000 కోట్ల రూపాయలు తీసుకొని పోడు, కాంగ్రెస్ పార్టీకి కప్పం కట్టే పనిలో బిజీగా ఉన్నాడు. మేము దిగిపోయే నాటికి 7,000 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు ఖజానాలో పెడితే వాటిని ఈయనకు సంబంధించిన కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి మళ్లించిండు. ముఖ్యంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుల కంపెనీలకు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకు సంబంధించిన తాబేదారుల కంపెనీల్లోకి ఆ డబ్బులు మలిపి ఇప్పటికీ రైతు బంధు రైతుల ఖాతాల్లో వేయకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడానికి బీఆర్ఎస్ పార్టీగా మేము ఇవాళ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా రైతుల దగ్గరికి పోవాలి, రైతుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయాలనేటటువంటి ఆలోచనకు వచ్చి ఇవాళ ఈ రైతు దీక్షలు చేసినాం. చెన్నూరులో మేము రైతు దీక్ష చేస్తుంటే మాకు పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ పోలీసులను ముంగట పెట్టి మాకు పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ టెంట్ వీకేసి, ఇక్కడ మా కార్యకర్తల్ని బెదిరించి
ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్నటువంటి సౌండ్ సిస్టమ్ను తీసుకొని పోయి ఇవాళ పోలీసుల ద్వారా ఈ రకమైనటువంటి బెదిరింపు పనులు ఇక్కడ ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ బెదిరింపులకు ఈ తాటాకు చప్పులకు భయపడేటోళ్ళు కాదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు. మా పోరాటం మా రక్తంలోనే పోరాటం ఉంది. డెఫినెట్గా పోరాడతాం. కేసులైనా జైళ్ళైనా బెయిల్లైనా లాఠీ దెబ్బలైనా ఎన్ని ఇబ్బందులైనా తెలంగాణ రైతుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కొంతమంది పోలీస్ సోదరులు కూడా ముఖ్యంగా చెన్నూరులో సిఐ అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ మా కార్యకర్తల్ని నాయకుల్ని వేధిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మీరు పనిచేసినట్టయితే డెఫినెట్గా మేము కూడా చూస్తూ ఊరుకోం. కోర్టులు ఆశ్రయిస్తాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ హెచ్ఆర్సీకి పోతాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తాం. ఎలక్షన్ కమిషన్ కూడా ఆశ్రయిస్తాం. మొన్నటికి మొన్న మా భారతి అనే కార్యకర్తను రోజంతా సిఐ గారు పోలీస్ స్టేషన్లో ఉంచిండు సమ్మక్క జాతరకు పోనీయకుండా. మా వాళ్ళ మీద ఇక్కడ 38 మంది మీద కేసులు పెట్టిరు. మొన్నటికి మొన్న చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు మహిళలు మంచినీళ్ళ కోసం బిందెలు పట్టుకొని నిరసన తెలిపితే వాళ్ళ మీద కేసు పెట్టింది సిఐ. ఈ పోలీసులు ఇక్కడ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి రాక్షస రాజ్యంలో చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ ఆధ్వర్యంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది. రౌడీ పాలన నడుస్తూ ఉంది. మీదికి చూడ నీతిగా సాఫ్ట్గా మాటలు చెప్తున్న వివేక్ గారు లోపల మొత్తం రౌడీయిజం నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ విలేకరుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. రాజకీయ పార్టీ కార్యకర్తల మీద కేసులు అవుతూ ఉన్నాయి. బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. పార్టీలో చేరాలని ఒత్తిళ్లు చేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు దుర్మార్గంగా ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రజల పక్షాన ప్రజలు ఇచ్చినటువంటి పాత్ర ప్రధాన ప్రతిపక్ష పాత్ర, దాన్ని మేము కొనసాగిస్తాం. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో గతంలో వివేక్ చెన్నూరు నియోజకవర్గంలో రైతాంగం కోసం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకం 1657 కోట్లు దాన్ని క్యాన్సిల్ చేపిస్తుండు వివేక్. అదేవిధంగా ఇక్కడ అనేక రకాలైనటువంటి బ్రిడ్జిల నిర్మాణం కోసం రహదారుల నిర్మాణం కోసం మేము తెచ్చిన నిధుల్ని క్యాన్సిల్ చేపిస్తుండు వివేక్. ఇవాళ ఆయన ఈ 4 నెలల కాలంలో ఏం చేయలే. మొన్న ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు 45,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఒక్కటి ఇయ్యలే. ఫ్యాక్టరీ పెడతా అన్నాడు, పెట్టలే. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా అన్నాడు, పెట్టలే. ఈ 4 నెలల్లో 100 రోజుల తర్వాత చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముఖం చూసిండు ఆయన ఢిల్లీ చుట్టూ, రాహుల్ గాంధీ చుట్టూ, రేవంత్ రెడ్డి చుట్టూ ఆయన కొడుకు ఆ పిల్లగానికి ఎంపీ టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. నేను ఇంకో మాట కూడా మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ సోదరులు ఈ చెన్నూరు నియోజకవర్గం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇక్కడ ఎవరు కూడా దళిత నాయకులు లేరా? ఇక్కడ ఎవరికి కూడా ఎంపీగా పోటీ చేసే అర్హత లేదా? వాళ్ళ కుటుంబం నుంచే బెల్లంపల్లి నుంచి వినోద్ ఎమ్మెల్యే, చెన్నూరు నుంచి వివేక్ ఎమ్మెల్యే, మళ్ళీ వాళ్ళ కొడుకు పెద్దపల్లి నుంచి ఎంపీయా? ఈ రకమైనటువంటి కుటుంబ పాలన, ఈ రకమైనటువంటి సామంతరాజుల పాలనను మీరు ఎట్లా సమర్థిస్తారు? ఇదేమన్నా రాచరికమా? ఇవాళ ధనవంతులు 1000 కోట్లకు ఎదిగిన ఈ వివేక్ కుటుంబము రిజర్వేషన్ ఎన్నిసార్లు వాడుకుంటారు? ఇక్కడి నుంచే ఎందుకు పోటీ చేస్తారు? డబ్బులు ఉన్నాయి కదా, జనరల్ సీట్లో పోటీ చేయొచ్చు కదా. కాబట్టి ఇవాళ వీళ్ళు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ అంతస్తులు నిలబెట్టుకోవడానికి, వాళ్ళ ఫ్యాక్టరీలు కాపాడుకోవడానికి ఇవాళ పార్టీలు చాలాసార్లు మారుతూ ఇవాళ అధికారం ఎటువైపు ఉంటే అటువైపు ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పిల్లగాన్ని ఎంపీ ఎన్నిక కూడా నేను నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా అభ్యర్థి పెద్దపల్లి నుంచి కొప్పులీశ్వర్ గారు, కేసీఆర్ గారు నిర్ణయించినటువంటి అభ్యర్థి సౌమ్యుడు. వారిని మంచి మెజార్టీతో నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలి. సింగరేణి గని కార్మికుడు వారు. ఇక్కడ ఆగర్భ శ్రీమంతుడు కాంగ్రెస్ వైపు ఉంటే సింగరేణి గని కార్మికుడు మా బీఆర్ఎస్ వైపు ఉన్నాడు. ఈశ్వరుడు మా దిక్కుంటే కోటీశ్వరుడు అటు దిక్కున్నాడు. ఇవాళ కార్మికుల కోసం, ప్రజల కోసం ఉద్యమాలు చేసిన ఉద్యమకారుడు ఇటువైపు ఉంటే సిల్వర్ స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టినటువంటి శ్రీమంతుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాడు. కాబట్టి ఈ ఎన్నికల్లో కోట్లాది రూపాయలకు కార్మికుడి కష్టానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీ, సెంటు చుక్కకు చెమట చుక్కకు 1000 కోట్ల అధిపతులైనటువంటి వివేక్ కుటుంబానికి సౌమ్యుడైనటువంటి కొప్పులీశ్వరన్నకు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీలో ఇవాళ తెలంగాణ రైతాంగం ఉసురు తీసుకుంటున్నటువంటి కాంగ్రెస్, తెలంగాణ రైతాంగం కోసం రోడ్డెక్కిన బీఆర్ఎస్కు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని, మీరు ఆశీర్వదించి గెలిపిస్తే మరింతగా మీకోసం కష్టపడతాం, పనిచేస్తాం, కృషి చేస్తామని చెప్పి సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.